ఈ రోజు నేను మా తమ్ముడు కలిసి కోవెట్ లో ఉన్న ఫ్రైడే మార్కెట్ కి అయితే వచ్చినాం. ఇక్కడ ఎటు చూసినా అన్ని సెకండ్ హ్యాండ్ షూస్, బట్టలు, వాచ్లు, మొబైల్ పౌచ్లు అన్ని ఉన్నాయి. ఇందులో సెకండ్ హ్యాండ్ ఉన్నాయి, ఫస్ట్ హ్యాండ్ ఉన్నాయి. మనం అయితే మంచిగా చూసి తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్నది వచ్చేసి రియల్ నైక్ షూస్. ఇవి వచ్చేసి సెకండ్ హ్యాండ్ ఎవరో వాడినట్టే. ఇవి 10 దినాలకు చెప్తున్నారు రేట్ అయితే. 10 దినాలు అంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి 2750 రూపాయలు అయితే పడుతున్నాయి. నేను వచ్చేసి అతని ఫైనల్ రేట్ ఎంతో చెప్పని అడిగిన అతను నువ్వే చెప్పని అంటున్నాడు. నేను వచ్చేసి నా రేట్ 5 దినాలు అన్న, అతను వచ్చేసి 5 దినాలకి అయితే రావు అని చెప్పిండు. ఇంకా కొద్ది గట్టిగా మాట్లాడితే కనుక 7-8 దినాలకి అయితే ఇస్తాడు. కానీ నాకైతే అవి అవసరం లేదనమాట. ఎందుకంటే అవి సెకండ్ హ్యాండ్ కాబట్టి నేను పెద్దగా కొనదలుచుకోలేదు. అవి కొత్తవే 4000 చిల్లర ఎంత ఉన్నాయి అంతే. అవి ఇంకా సెకండ్ హ్యాండ్ షూస్ వద్దులేనేసి అవి పక్కన పెట్టేసి కొత్త షూస్ అయితే చూస్తున్నా. ఇవి వచ్చేసి అతను 15 దినాలు అయితే చెప్తున్నాడు. 15 దినాలు అంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి 3000 పైన. మా తమ్ముడు అయితే వద్దులే పక్కన పెట్టేసి అని చెప్పి వేరే చోటుకి అయితే పిలిచిపోతున్నాడు. ఇక్కడ వచ్చేసి మనం ఏది తీసుకున్నా అని చూసి అయితే తీసుకోవాలి. అన్ని సెకండ్ హ్యాండ్ కొత్తవి ఉంటాయి, రెండు మిక్స్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే మేము మొబైల్ పౌచ్ చూసి అయితే వచ్చినాం. ఇక్కడ ఏ పౌచ్ తీసుకున్నా 500 ఫీల్స్ అంట. 500 ఫీల్స్ అంటే కనుక మన ఇండియా డబ్బులు వచ్చేసి 135 రూపాయలు. ప్రైస్ తక్కువ అనేసి నేను మా తమ్ముడు 200 అనేసి ఫిక్స్ అయిపోయినాం. ఫ్రెండ్స్, ఇక్కడికి వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది. ఇదంతా ఒక షాట్ లో చూపించాలంటే చాలా కష్టం. అందుకే యూట్యూబ్ లో అయితే ఒక పెద్ద ఫుల్ వీడియో అప్లోడ్ చేసిన. వెళ్ళి చూసి కొద్దిగా సపోర్ట్ చేయండి అబ్బా. యూట్యూబ్ నేమ్ కూడా సేమ్ మీ ప్రొద్దుటూరు అబ్బాయి. వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసేయండి.